చేస్తే దేవుడి చేతుల్లో పెట్టేస్తా అని చెప్పి దేవుడి దగ్గర ఒప్పందం చేసుకున్నాక చేసుకోగానే మరుసటి వెంటనే ఒక కుమారుని అంతే ఆ కుమారుడికి సమూయేలని పేరు పెట్టుకొని 3 సంవత్సరాల పాలు ఇచ్చింది. ఇచ్చాక ఇంకా తల్లి అవసరం లేదు అనుకున్నాక దేవాలయానికి తీసుకొచ్చి దేవునికి అప్పచెప్పుతూ కృతజ్ఞతగా ఈ 2వ అధ్యాయంలో ఆమె చేసినటువంటి ప్రార్థన అన్నమాట. ఏమని చేస్తుంది? నా విజ్ఞాపన ఎలా చేసిందంట, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. మహాబలం అంటే ఇక్కడ బలం అంటే ఏంటంటే అర్థము గౌరవం. నాకు చాలా గౌరవం దక్కింది. నా తల ఎత్తుకునేలాగా చేసినటువంటి దేవుడికి నేను వందనాలు చెల్లిస్తున్నాను అని ఆమె హృదయం అంట అక్కడ దేవాలయంలో కుమ్మరం చేసినట్ట. అందుకని భక్తుడైనటువంటి దావీదు కూడా ఆ హృదయాన్ని నీలవల్ల కుమ్మరించేశాడు. ఆయన కూడా దావీదు కూడా. అందుకని దేవుడు దావీదు చేసినటువంటి ప్రార్థన అంట దేవుని హృదయాన్ని తాకేదట. మనం చేసే ప్రార్థన అసలు దేవుని దగ్గరికి వెళ్తుందో లేదో మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం, నాకు అది అయ్యా ఇది నా బిడ్డలకు మంచి సంబంధం కుదరాలి, బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, ఇదే పని. దేవుడు పొల్లప్పు చెప్పడమే కానీ దేవుడు పని చేసే వాళ్ళంగా మనం లేవు. మనం ఏం చేయాలంటే ఎప్పుడు దేవునికి అనుకూలంగా ఇష్టమైనటువంటి ప్రార్థన చేయాలి. మనకి ఇష్టమైనట్టు ప్రార్థన చేయడం కాదు, దేవునికి ఏది ఇష్టమో ఆ ఇష్టానుసారంగా ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా మనము మరి అయ్యా నీ ఆత్మ నాకు ఎలిషా చూసారా, ఏరియాని నీ ఆత్మలో నాకు 2 అంతలు ఎక్కువ ఉండేలాగా కావాలని అడుగుతున్నాడు. అటువంటి ప్రార్థన మనం చేసామా ఎప్పుడైనా? ప్రార్థనా శక్తిను నాకు దయచేయ, నీ హృదయానుసారుడుగా దావీదు ఎలాగున్నాడు నేను అలాగుండే భాగ్యాన్ని దయచేయ అని చెప్పి మనం ఏమైనా చేస్తామా? ఎప్పుడైనా ప్రార్థన చేసుకోలేదు. ఎప్పుడు కూడా మన అవసరతను చెప్పడమే. అట్లా ఎక్కడి నుంచి మనం చెప్పకూడదు. నాయన నా అవసరత నువ్వు ఎరిగి ఉన్నటువంటి దేవుడు, తెలుసుకోవటం కాదు ఎరిగి ఉన్నటువంటి దేవుడు అట. తెలుసుకోవటం అంటే ఆ పాప నాకు తెలుసు, తెలుసు అంటే పరిచయం ముందే హాయ్ అంటే హాయ్. ఎరిగి ఉండటం అంటే ఏంటి? వస్తాం మన మాట, క్రియ, తలంపులు, హృదయం, ఏ సమయంలో మనం ఎలా బిహేవ్ చేస్తామో అవన్నీ కూడా తెలుసుకోవడం, ఎరిగి ఉండడం. ఈ రెండింటికి తేడా, తెలిసి ఉండటానికి తేడా, ఎరిగి ఉండటానికి తేడా ఏంటంటే ఎరిగి ఉండటం అంటే లోతుగా మనల్ని తెలుసుకోవడం. దేవుడు మనందరినీ ఎరిగి ఉన్నాడు. మన హృదయాల్లో ఆలోచన మన దగ్గరికి రాకమునుపే ఆయన తెలిసినాడు. అసలు మనం పుట్టక మునిపే మనల్ని ఎరిగినటువంటి వాడు. మనం పుట్టక మునిపే మన కోసం ప్రణాళిక సిద్ధం చేసినటువంటి గొప్ప దేవుడు. ఏం ప్రణాళిక సిద్ధం చేశాడంటే మనము ఎండాకాలం ఎండిపోకుండా, శీతాకాలం బిగుసుకుపోకుండా చక్కటి ఋతువులు ఏర్పాటు చేశాడు కదా. ఏ కాలంలో కొన్ని ప్రాంతాలు కానీ చూస్తే ఆ సంవత్సరం మొత్తం కూడా మంచు కురవడమే, కానీ మనకి చక్కని వాతావరణం. 4 నెలలు ఒకలాగా వర్షం, 4 నెలలు శీతాకాలం, 4 నెలలు వేసవికాలం. చక్కగా ఆయా కాలాల్లో ఆయా ఋతువుల్లో చక్కని భోజనాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రోటీన్స్ రావడానికి జంతువుల్ని, విటమిన్స్ రావడానికి ఆకుకూరల్ని, కూరగాయలు అన్నింటినీ మనం పుట్టక కలిపే వాటన్నింటినీ సిద్ధం చేశాడు. ఆయన మన ఎడల ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడట. అందుకని ప్రత్యేకమైన వాడవు నువ్వు నా దృష్టిలో అంటున్నాడు దేవుడు. అన్నీ దేవుడు మాట మాత్రం సెలవిస్తే అన్నీ కలిగినాయి. భూమి కలగాలంటే కలిగింది, వెలుగు కలగాలంటే కలిగింది. అన్నీ తన మాట చేత చేశాడు, కానీ మనల్ని మాట చేత మాత్రం చేయలేదు. ప్రత్యేకంగా తన చేతులతో మనల్ని సృష్టించాడు దేవుడు. అంతేకాదు తన ఊపిరిని ఆయన ఊదాడు. ఎందుకో తెలుసా? మనమంటే ఆయన ప్రత్యేకమైన అభిమానమే కాదు, మనం ఆయన బిడ్డలుగా ఆయన నేర్చుకుంటాం. అయితే ఆదాము అవ్వ ఆయన మాట వినపోయేసరికి దేవుడు తన పోలికలో చేసుకుని తన మాట విని తనతో ఉండాలని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు తన మాట విన్నప్పుడు వాళ్ళని ఏదైనా వనంలో నుంచి బయటకు తోసేసాక ఇక జనమంతా అభివృద్ధి సరే జల ప్రళయంలో కొంతమంది చనిపోయాక దేవుడు చాలా బాధపడ్డాడట. అయ్యో నా బిడ్డలు ఎలా చనిపోవటం, అయ్యో ఎలా పాపంలో పడిపోవటం, ఎలా దుఃఖంలో ఉండడం నేను చూడలేకపోతున్నానని చెప్పి బాధపడి అప్పుడు తన కుమారుని యేసయ్యని మనకి పంపించాడు. వీటి వరకైతే మనం ఏదన్నా తప్పు చేస్తే పాప పరిహారార్థ బలి, మరి సమాధాన బలి,
ఇంకా అలాగా బలులు 7 రకాలు ఉండేవి. ఈ పాపానికి ఎలా చేయాలి, ఈ పాపానికి నీళ్ళు తీసుకెళ్ళి బలి అర్పించాలని ఉండేది. అయితే వాటన్నిటినీ కొట్టివేసి యేసయ్యే మన కోసం తన ప్రాణాన్ని పెట్టి ఒకటే బలి ద్వారా మన శాపాన్ని పాపాన్ని కొట్టివేసేలాగా ఏర్పాటు చేసి ఇక మనమే డైరెక్ట్గా యేసయ్యతో ప్రభుతో తండ్రితో మాట్లాడేలాగా ఏర్పాటు చేసేసాడు. ఇది వరకైతే ఇప్పుడు కూడా యూదులైతే అసలు తండ్రి అంటమే తప్ప యెహోవా అనే మాట అది ఎత్తడానికి మనం సరిపోమనే ఆలోచనలో ఉండాలి. అయితే మనమైతే చక్కగా దేవుణ్ణి మనం పిలుస్తాం, చక్కగా నాయన తండ్రి అని దేవాలయంలో కూర్చొని ప్రార్థన చేయగానే మన ఇంటికాడ అనుకున్నా, మనం నడుచుకుంటూ అనుకున్నా, ఎక్కడున్నా సరే నువ్వు మొరపెడితే వినడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఇటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్న మనము ఎంతో గొప్పవారమే. అన్యులుగా అదృష్టం లేదు. అయితే మనమైతే దేవుణ్ణి పిలవగానే దేవుడు మన దగ్గరకు వస్తాడు. మనం ప్రార్థిస్తే వినడానికంట ఆయన ఆశపడుతూ ఎదురు చూస్తాడట. మనం మోకరించగానే మన దగ్గరకు వచ్చి దేవుడు వినటానికి ఆయన దగ్గరకు వస్తాడు. నువ్వేం చెప్తావో ఈ వినటానికి ఆశపడతాడు. ఆయన కృప కొరకు ఎదురు చూచువారి ఎడల ఆయన ఆనందించువాడే అన్నాడు. మనము కూడా నాయన మా శక్తి చేత బలం చేత ఏమి చేయలేం, కానీ కేవలం ఈ యొక్క కృప చేత ఏదైనా చేయగలనని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు కొంచెం సంతోషపడతాడు. ఈ హృదయాన్ని మనము దేవుని దగ్గర కుమ్మరించే వాళ్ళంగా ఉండాలి. ఇదిగో ఎప్పుడైతే పిల్లలు ఈ హన్నాకి లేరో దేవాలయానికి వెళ్ళిపోయింది, రాయ్యా రా దిగు నుంచి భూమికి దిగు అని పక్క గౌరవం పెట్టుంటదేమో, రా నా హృదయంలోని బాధ తీసేయి, నా తల ఎత్తుకునేలాగా చెయ్యి, నేను నలుగురిలో అవమానపడుతున్న గొడ్రాలిలాగా నా గొడ్రాలిలాగా తీసివేయి ప్రభువా, నువ్వు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే చేయగల సమర్థుడు గల సమస్తాన్ని మాట చేత సృజించిన నీకు అడ్డేముంది, నువ్వు మాట మాత్రం సెలవిస్తే ఈ కార్యం జరుగుద్ది కదా అని చెప్పి దేవుడి దగ్గర తన హృదయాన్ని మొత్తం అక్కడ పెట్టేసిన. మనమైతే ఈ హృదయంలో చాలా గదులు పట్టుకొని ఉన్నాం. అసూయ గదిలో తాండవించి కూర్చుంటాం, బాజ పెళ్లి చేసుకుంటాం, సొప్పనేస్తాను, ఇతరులో బాగుపడితే వారలేతాను, అంతా అక్కర్లే ఆ అమ్మ అలాగా ఈ అమ్మ ఎలాగా అవి మాత్రం అనుకుంటానే ఉంటాం మనం మానవులు కాబట్టి. అయితే దేవుడి సన్నిధిలోకి వచ్చాక మనం దేవుడి బిడ్డలమయ్యా వాటన్నిటికీ దూరంగా ఉండటానికి మనం ఎప్పటికప్పుడే మన హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి మన దేవాలయంలో తప్పనిసరిగా ప్రార్థించుకోవాలి. ఏ రోజు ఆ రోజు అయ్యా నీ వాక్కు చేత నన్ను శుద్ధి, ఈ వాక్యం ఎందుకు ఇచ్చాడు తెలుసా దేవుడు మనకి మార్గదర్శిలాగా ఉండటానికి. మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు, ఏమి చేయాలో ఏమి చేయకూడదు ఈ బైబిల్ మనకు నేర్పుద్ది. ఈ బైబిల్లో ప్రత్యేకంగా కానీ నువ్వు చూస్తూ దీన్ని చదువుతూ ఉంటే నువ్వు ఎలాంటి వాడులో కూడా ఇది అర్థం చెప్పేస్తుంది. అక్కడ చక్కని వాక్యాలు ఉంటాయి. ఆ వాక్యాలే మనకు బోధిస్తూ ఉంటాయి. అంతరాత్మ పరిశుద్ధాత్మ శక్తి చేత మనల్ని మేల్కొల్పుతూ ఉంటాయి. కాబట్టి ఈ బైబిల్ మనకి అర్థం లాంటిది, మన జీవితానికి మార్గదర్శి లాంటిది. కాబట్టి దీన్ని చదువుతూ ఉంటే మనలో ఉన్నటువంటి అసూయ ద్వేషాలు ఎంతటికయ్యే ఓడిపోతాయి అన్నమాట. దాన్ని వదలగొట్టుకుంటే అందుకని ఇది సాఫల్యమనే సబ్బు వంటిది. దీన్ని మనము మన జీవితానికి ఎప్పుడు అన్వయించుకుంటూ ఉంటేనే తప్ప మన జీవితం సరైన మార్గంలో ఉండనే ఉండదు. లేకపోతే దీనికి ఈ వాక్యాలకి దూరంగా ఉంటే మనలో దిగులు, మన బిడ్డల గురించి అశాంతి, మరి మన ఆరోగ్యం గురించి దిగులు, ఇవన్నీ కూడా మనల్ని పట్టుకొని ఉక్కిరి చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వాక్యం చేత మనం ఎప్పటికప్పుడు బలం పొందుతూ ఉండాలి. ఇది ఒక ఆత్మీయ ఆహారం లాంటిది. మనం ఆహారం తీసుకుంటే ఎలాగ ఆరోగ్యంగా ఉంటామో దీన్ని చదవడం ద్వారా మన ఆత్మ అంత ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఈ అన్న దేవుని వాక్యము చదివితేనే మనకి అది ఆరోగ్యంగా మానసిక ప్రశాంతతను ఇచ్చేదనమాట. ఈ హన్న దేవుని సన్నిధిలోకి వచ్చి తన మనసును మొత్తాన్ని కుమ్మరించి నాకొక కుమారుడు పుడితే నేను వచ్చే సంవత్సరానికి నా కుమారుని నీకు ప్రతిష్ఠించుకుంటానని చెప్పి అనుకుంది. ఆ విధంగా జరిగింది. దేవాలయానికి వచ్చి తన దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి ఈ 2వ అధ్యాయాన్ని మనం చదువుతున్నాం. ఏమంటుంది? యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు,
మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము ఏది కూడా లేదు. ఆశ్రయ దుర్గం అంటే ఏంటి? ఆయన దగ్గరికి వెళ్తే కాపాడుతాడు మనం. ప్రాకారం లేకుండా ఉంటే పట్టణం ఏ విధంగా అయితే పాడైపోతుందో, ఒక రాజుగారి సౌరం భవనం ఉంది. ఆ భవనం చుట్టూ ఆయన ఏం కట్టించుకుంటాడు? ప్రాకారాన్ని కట్టించుకుంటాడు. ఒక ఇల్లు ఉంది, దాని చుట్టూ మనం ఏం కట్టించుకుంటాం? ప్రహరీ కట్టించుకుంటాం. ఎందుకని కుక్కలని అయ్యని రాకుండా. అలాగే మన జీవితానికి కూడా ఇది ప్రాకారం. దేవుడు ప్రాకారం వలె తన లోకల్నే కంచిగా ఉంచుతాడు. కాబట్టి మనము ఏ విషయాన్నైనా దేవుని చేతికి అప్పచెప్పి మనం నడవాలి. అయితే ఈ హన్న ఏమంటుందంటే, గర్వపు మాటలు మాట్లాడే వాళ్ళని నశింపజేసేవాడు నాయన. ఇదిగో గర్వపు మాట్లాడే వాళ్ళు నీకు అసహ్యులు. కాబట్టి నా ఎడల గర్వం చూపే వాళ్ళందరూ తల దించుకునేలాగా నువ్వు నా తల ఎత్తావు తండ్రి, నా కొమ్ము పైకి ఎత్తావు. ఇప్పుడు గొరుకోతులు ఉంటాయండి, కొమ్ములు ఉంటాయి, వాటి చేత ఏం చేస్తే పోట్లాడతాయి. అలాగే ఈ కొమ్ము అంటే ఇక్కడ ఏంటంటే బలం అనమాట, అధిక శక్తి, బల ప్రభావాలు, ఇవన్నీ అర్థాలు వస్తాయి అన్నమాట. నాకు ఇటువంటి బలాన్ని ఇచ్చావు. 10 మందిలో నేను ఎంతో అవమానపడ్డాను, నా అవమానాన్ని సంతోషంగా మార్చావు, నా దుఃఖాన్ని నాట్యంగా మార్చావు, నా కన్నీళ్లను తుడిచివేసావయ్యా, నీకు వందనాలు. నా బిడ్డని నీ సన్నిధిలో నాజీరుగా నేను అప్పచెప్పేస్తున్నా అని చెప్పేసి ఎంతో ఆనందంగా ఆవిడ ఇక్కడ చెప్పడం మనం వింటాం. మరి ఒకగానో కొడుకు పుట్టినప్పుడు దేవునికి ఎందుకు ఇస్తాను అనుకున్నాను, నాకు అమ్మగారి అనుకుని ఆమె ఏం దుఃఖపడలేదు. దేవునికి మహా సంతోషంగా దేవుని చేతిలో పెట్టడానికి సిద్ధపడింది, పెట్టింది కూడా. మనం కూడా మన బిడ్డల్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు వాళ్ళు సురక్షితంగా ఉంటారట. మనం ఏం చేస్తాం? మన బాధలు, మన వేదనలు అన్నీ మనమే మన దగ్గరే ఉంచుకుంటాం. ఒక బస్సు ఎక్కామనుకోండి, ఎక్కాక మనం తీసుకెళ్ళి లగేజ్ కూడా మన నెత్తి మీద లేక మన ఒళ్ళోలో పెట్టి కూర్చుంటే దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? లేదు. దాన్ని పక్కన పడేయాలి, ఎందుకంటే అది మోసేది. అలాగే మన చింతలు, మన బాధలు, మన వేదనలు అన్నీ కూడా మనమే పెట్టుకొని వేదన పడుతూ బాగున్న వాళ్ళని చూసి దేవుని మందిరానికి రారు, వాళ్ళు బాగానే ఉన్నారు, దేవుని కానుకలు ఇస్తున్నా, గుడికి వెళ్తున్నా, గుడికి అడుగుతున్నా, గుడికి వెళ్తున్నా, నాకే ఏంటి బాధలని మనం అప్పుడప్పుడు వ్యసన పడుతుంటాం. అటువంటి వ్యసనము దేవునికి చాలా అసహ్యం. కాబట్టి మనము దేవునికి చేసేది అది మన యోగ్యత అని మనం భావించుకోవాలి. అన్న దేవునికి బిడ్డనివ్వటం నేను అదృష్టవంతురాలని. నా బిడ్డ దేవుని చేతిలో ఉంటే సురక్షితంగాను సంతోషంగాను ఉంటాడు. ఆయన పరిచర్య చేయడం అదొక మహా భాగ్యంగా ఎంచి దేవుని చేతిలో పెట్టేసింది. మనము కూడా మన సమస్యలని, మన బిడ్డల్ని దేవుని చేతిలో పెట్టాలి. ప్రార్థన చేసి దేవుడికి అప్పచెప్పి మనం పులిష్టా పెట్టేసుకోవాలి. అట్లా పెట్టుకుండా కామాలు పెట్టుకుంటే నా బిడ్డను చూడు, కాపాడు, అది ఇది అనుకుంటే ఇంకా దానికి ఒక దిక్కు దశ కూడా ఉండదు, వెళ్ళే కొద్దీ వెళ్తానే ఉంటుంది. కాబట్టి దేవుని చేతిలోకి అప్పచెప్పాక మనం ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలి. అది దేనివల్ల వస్తుంది అంటే దేవుని మీద మనం ఆనుకోవటానికి విశ్వాసం అనేటటువంటి దాన్ని మనం పెట్టుకుంటే ఖచ్చితంగా దేవునికి అప్పచెప్పి స్థిర నిర్ణయం కలిగి ఉంటాం. ఈ విశ్వాసం అనేది భయాన్ని పోగొడతారు, దిగులను పోగొడతారు. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. ఎట్టి పత్రికలో ఉంటుంది. ఇంకా విశ్వాసం గురించి చెప్పాలంటేనండి, నాకు ఒక పాప ఒక బాబు ఆపరేషన్ అయిపోయింది. అయ్యాక ఈ ఆపరేషన్ తేడాగా ఉండి ఈ ఒకటి కలవక ఏమైంది, పేరు బయటకు వచ్చేసి, అంటే బయటకంటే నాకు కనపడదు, ఈ చర్మానికి అట్టుకొని ఉంటుంది అన్నమాట. పడుకొని ఉంటే బాగుంటుంది, లేస్తే కొంచెం ఆయాసంగా ఇంత దూరం కూడా నడవలేకపోతున్నాను. చూపించుకుంటే హాస్పిటల్లో అన్న హెర్నియా అని పేరు బయటకు వచ్చి ఆ పొరలో విడిపోయి ఆ పేరు బయటకు వచ్చి నొప్పుకుంటుంది. మరి అది కానీ బరస్ట్ అయితే మీకు బ్లడ్ టెస్ట్ చేసి అంత ఖాళీ కూడా ఉండదు, కాబట్టి మీకు ఆపరేషన్ ఖచ్చితంగా పడద్దని చెప్పాడు. చెప్తే బాబు 2 ఆపరేషన్లు అయినాయి, ఇంకో 3వ ఆపరేషనా, నేను చచ్చిపోతే పిల్లోళ్ళ సంగతి ఏంటి అని నేను అనుకోవటం. నేను చచ్చిపోతే పిల్లోళ్ళని ఎవరు చూస్తారు, కానీ పెళ్ళయ్యేదాకా ఉంటే తర్వాత దేవుడు తీసుకుంటాడులే అని నాకు నేనే ఆపరేషన్ తప్పించుకోవడానికి వంకలు ఎదుర్కొంటా కూర్చున్నాను. ఇక మా మేస్టర్ ఏమో వెళ్ళాలి హాస్పిటల్కి, ఇంకొక దగ్గరికి వెళ్దాం. ఒక డాక్టర్ అన్నాడు, అమ్మ అది కానీ బరస్ట్ అయితే నిమిషాలనే చేయకపోతే పని అయిపోతే మొత్తం స్పాయిల్ విషయం అయిపోద్ది, పాయిజన్ అయిపోద్ది, నువ్వు బడ్జెట్ ఆపరేషన్ చేయించుకోవడానికి అని ఒక మాట చెప్పారు. ఒకవేళ ఆయాసం ఉంటే
నువ్వు రోడ్డు మీద ఉన్నా కూసు, బస్సులో ఉంటే పుడుకో, అంతేగాని చేసి నిలబట్టడం అడుగులు వేయడం వద్దని చెప్పాను. ఇక ఇంటికి వచ్చేసాను. ఆపరేషన్ తప్పదంటున్నారు. నేనేమో చచ్చిపోతా అనుకుంటున్నాను. పాపి చేరాయో కదా, మనం ఎక్కడ చచ్చిపోతాం. అయితే ఇంటికి వచ్చాక బైబిల్ చదువుకోవాలి. ఆ రోజు పాఠం చదవలేదు. ఆ రోజు పాఠం తెస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఒక మాట, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని ఆయన ఫలములు ఇచ్చువాడని నమ్మవలెను కదా అని మా మేస్టర్ వాక్యం చదువుకోవడం చదవన్నాను. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఫలములు ఇచ్చువాడని నమ్మవలెను కదా. అవును కదా, నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నా మళ్ళీ చచ్చిపోతా అన్నానేంటి అని. నిజమే కదా అంటే నాలో విశ్వాసం లేదు కదా. నేను దేవుడి దగ్గరికి వచ్చాను, ఆయన నన్ను కాపాడతాడు. ఇక మేస్టర్ నేను ఆపరేషన్కి వెళ్ళిపోతాను ఈ రోజే అన్నాడు. అంటే ఆయన ఇప్పుడు వెళ్ళిపోతావు అన్నాడు. వెళ్ళిపోతానన్నాను. ఈ రోజు బయలుదేరి మా వదిలోడు కొబ్బరిలో ఉంటే అక్కడికి వెళ్ళిపోయా. తెల్లారి హాస్పిటల్లో జాయిన్ అయిపోయా. ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగేటప్పుడు నేను ఒకటే అనుకున్నాను, నాకు డాక్టర్ గారు చేసేది, డాక్టర్ చేతిలో ఆయన చేతుల నుంచి ఆయన చేస్తున్నాడు. నాకు అక్కడ ఒక కాపులన్న ఆయన మా వేగవరంలో ఉన్నారు. ఆయన హార్ట్ ఆపరేషన్కి రక్తం సరిపోతున్నారు. ఆయన మందులు ఇచ్చి మళ్ళీ రమ్మన్నారంట. ఆయన మళ్ళీ వెళ్తే రక్తం రాలేదయ్యా, మళ్ళీ మందులు వాడండి, ఏసు రక్తమే జయం చూడండి అన్నాడంట. రక్తం సరిపోయిందంట, ఆపరేషన్ చేశారంట. అది నాకు గుర్తొచ్చి ఇక ఏసయ్య నాకున్నాడు, ఈ ఆయన చేసేటప్పుడు ఏసు రక్తమే జయం అనే మనసులో అనుకున్నా. ఆపరేషన్ అయిపోయింది, వచ్చేసాను. నాకంటే చిన్నవాళ్ళు, నాకంటే ఇంకా అన్ని రకాలుగా ఆర్థికంగా ఉన్నవాళ్ళు కూడా నా అంత యాక్టివ్గా లేరు. నేను చేసేంత పని కూడా చేయలేను. 3 ఆపరేషన్లు అయినాయి. దేవుడు అంత ఆరోగ్యాన్ని ఇస్తాడు. కాబట్టి బలహీన స్థితిలో కూడా బలం ఇచ్చేవాడు ఆయనే. మరి హన్నా ప్రార్థించింది, యోగ్యత లేదు నాకు, యోగ్యురాలుగా చేశావు. బలహీనరాలయ్యాను, నన్ను బలవంతురాలుగా చేశావు. అవమానం పొందేదానిలాగా ఉన్నా, నా తల ఎత్తుకు తిరిగేలాగా చేశావు. గౌరవం లేకుండా కొట్రాలనిపించుకున్నా, నన్ను గౌరవం కలిగిన దానిలాగా నా తల ఎత్తు చేసావు నాయన, నీకు వందనాలని చెప్పి దేవుని ప్రార్థించడం మొదలుపెట్టిందట. కాబట్టి అటువంటి ప్రార్థన మనము కూడా నేర్చుకోవాలి. దావీదు ప్రార్థన యేసయ్య హృదయాన్ని తాకేదట. ఆయన మాట్లాడితే వెళ్ళిపోయారు అనమాట, ఇస్కాంతలాగా వెళ్ళి అక్కడ ఉరుకుపోయారు అనమాట. అందుకని దేవుడు నా హృదయానుసారుడు అన్నాడు. అలాగా మరి గొర్రెలు కాసేటటువంటి దావీదుని మరి ఒక మహారాజుగా చేశాడు. ఆయన అన్నాడు, నువ్వే నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గము, నా రక్షణ, నా కేడము, సమస్తము నువ్వే అన్నాడు. ఎందుకని ఆయన అంతగా అన్నాడంటే దేవుని శక్తిని ఆయన ఎరిగాడు. దేవుడు ఎంత శక్తిమంతుడో తెలుసా? మన భూమి పావలా అంతే ఉంది, 30 పావలా అంత నీళ్ళు చుట్టూ ఉంది. అది కొంచెం పొందితే ఈ పావలా అంతా ఏమైపోతే దెబ్బకి మునిగిపోతుంది. అంతేకాదు భూమి శూన్యంలో ఏలాడుతా ఉంది. ఇలా ఏలాడుతూ ఉందంట, అడుగునంతా నీరు ఇలా ఏలాడుతూ ఉంది. ఈ భూమి కంటే సూర్యుడు 13 లక్షల రెట్లు పెద్దవాడంట. ఆ సూర్యుడిని దగ్గరగా ఉంచలే, మనం అందరం బాడీ పసి అయిపోతామని దూరంగా పెట్టాడు. 13 లక్షల రెట్లు, కొన్ని లక్షల మైళ్ళ దూరంలో సూర్యుడు నుంచి. ఆ సూర్యుడే లేకపోతే మనకు లోకమంతా చేయలేదు. చక్కగా పగలను ఏర్పాటు చేశాడు. దేవుడు ఎంత ప్రణాళిక అండి, మనకే బాధ లేకుండా చక్కగా మనం భూమి మీద నివసించడానికి చక్కటి వెలుగును, మరి రాత్రిని మనం రెస్ట్ తీసుకోవడానికి రాత్రిని, మరి పంటలు పండడానికి భూమిని, నదుల్ని అన్నింటినీ కూడా మాట చేత చేసినటువంటి గొప్ప దేవుడు. నీకున్నటువంటి సమస్యల్ని దేవుని సన్నిధిలోకి వస్తే ఒక్క మాట మాత్రం సెలవిస్తే చాలు, ఆ సమస్తం కూడా జరపగల సమర్థుడు. ఆయన ఎటువంటి వాడంటే మృతులను సైతము లేపగలిగినటువంటి వాడు. ఎవరు లేపారు చెప్పండి? లాజరు. 3 రోజులు అయిపోయింది, లాజరు లే అంటే లేచిపోయింది. కాబట్టి మనకున్న అనారోగ్యాలు ఒక లెక్క, మనకున్న బాధలు ఒక లెక్క. మనం దేవుని మీద ఆనుకోవటం నేర్పితే ఆయన ఏమంటున్నాడు? నీ బరువు నాదే, నీ బాధ్యత కూడా నాదే. ఆయన మీద ఆడుకోవటం తెలవగా ఈ డబ్బు మీద, అధికారుల మీద, ఈ లోక సంబంధమైన వాటి మీద మనం ఆడుకుంటాం. దేవుని మీద ఆడుకోవటం నేర్పితే అన్నీ నీ కాళ్ళ దగ్గరకు రావాల్సి ఉంటాయి. నీ కోసం సమస్తాన్ని, అనేక మందిని ఏర్పాటు చేస్తాడు. మనకు అవసరం ఉంది, అప్పు కావాలి, డబ్బు లేదు, అలాని అడిగే ముందు నువ్వు ఇంట్లో మోకరించి, ఆయన నేనేం చేయాలో నాకు తెలియదు, నాకు ఈ అవసరం ఉంది, ఎరిగినటువంటి దేవుడు నీవే అని ప్రార్థించు.
తీసుకొని మనం బయలుదేరామనుకో ఎవరి ద్వారైనా ఆ సహాయాన్ని దయచేయగల సమర్థుడు. మరి పేద విధవరాలు, మరి ఆవిడకి అయితే ఉన్నటువంటిది 2 కాసులు కూడా మరి దేవుని సన్నిధిలో వేయటం దేవుడు చూశాడు. అంతేకాకుండా మరి దైవ సేవకునికి ఆహారం పెట్టినటువంటి ఆమె ఎలా అభివృద్ధి చేశాడో దేవుడు మనం ఇది గ్రంథంలో అనేకం చూస్తాం. దేవుడు అద్భుతాలు చేసేటటువంటి వాడు. మన కోసం ఈ ప్రకృతిని కూడా వాడుకుంటాడంట. మరి అమెరికాలో కాలిఫోర్నియాలో అయితే పెద్ద పెద్ద మంటలు వచ్చి ఆ ఇంటి మీదే విమానాలు ఆడేలాగా ఏర్పాటు చేసుకున్న కోటీశ్వరులు ఉన్నారు. 40,000 కోట్లు, లక్షల కోట్లు ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళు మొత్తం కాలిపోయింది. కానీ ఒక అతని ఇల్లు, ఒక చర్చి మాత్రం కాలిపోలేదట. సరే, దేవుడు ఆజ్ఞ ఇస్తే నా బిడ్డ ఇక రావడానికి వీల్లేదంటే అది అగ్నైనా సరే ఆయన మాట కనపరిచింది. మరి దానియేలు కూడా సింహపోరులో వేస్తే సింహానికి ఆకృతిచ్చేశారు. అదట కాళ్ళ దగ్గర కూర్చొని నాగుతా ఉందంట. మరి షడ్రకు మేషకు అబద్ధినిగోలు ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన అగ్ని బలాన్ని చల్లార్చిన దేవుడు, సింహపు నోళ్లను మూయించినటువంటి గొప్ప దేవుడు, వడ్రాలు అయినటువంటి హన్నా చేసిన ప్రార్థన వినేటటువంటి గొప్ప దేవుడు, దావీదు ప్రార్థన, యోసేపు ప్రార్థన, ఎస్తేరు ప్రార్థన, అబ్బా ఎంతమంది ప్రార్థన విని వారికి ఫలితాలు ఇచ్చాడు దేవుడు. అటువంటి దేవుడు మరి నీ ప్రార్థన, నా ప్రార్థన వినడా? ఆయన వినటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వే ఆయన దగ్గరికి వెళ్ళాల. ఈ ప్రార్థన ఎటువంటిది అంటే దేవుణ్ణి మన దగ్గరకు తిప్పేది. ఈ ప్రార్థన ఎటువంటిదంటే దేవుడితో మనం మాట్లాడటం అన్నమాట. ప్రార్థన మనం మాట్లాడేది ఎప్పుగా ఉంటే మరీ సొంపుగా వింటాడు దేవుడు. అంతేకాకుండా మన ప్రార్థనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. చాలా మంది 7 వారాలు ప్రార్థన పెట్టుకున్నా ఇది జరగలేదు, ఈ కొంతమంది జరుగుతుంది, కొంతమంది జరగలేదు అనుకో. నేను అనుకున్నా అప్పుడే జరిగేలాగా లేదంటే అది ఎలా జరుగుతుంది? కాబట్టి అందుకనే అల్ప విశ్వాసులారా అని దేవుడు అంటున్నాడు. మనం అల్ప విశ్వాసులాగా కాకుండా విశ్వాసం కలిగిన వాళ్ళగా ఉండాలంటే ఒక పనిని దేవునికి అప్పచెప్పాక ఇంకా మళ్ళీ దాని వైపు చూడడం. మా మనవడికి మాటలు రాట్లా, 7వ సంవత్సరం. ఆ పాపడు దుబాయ్లో ఉండేసరికి మరి ఎవరు లేకపోవటము, వాళ్ళు సరిగ్గా మాట్లాడలేకపోవటము. ఈ మధ్య పిల్లలకి ఆటిజం అనే మాటలు రావట్లేదు. ఇప్పుడు కొంచెం మనం చెప్తే చెప్తున్నాడు. వాడంతటా స్వతంత్రంగా అమ్మ ఇది కావాలి అని చెప్పట్లేదు. బాబు పేరు రేయానండి, మీరు అందరూ బాబు గురించి ప్రార్థించండి. అయితే బాబు అలా ఉండటం ఏంటా అని ఒక్కోసారి ఇతర పిల్లలు చూసినప్పుడు నాకు బాధ వేస్తుంది. మా పాపను చూసినప్పుడు పాపం తల్లిగా ఎంత బాధపడుతుందో కదా అని నేను అనుకునేదాన్ని. పుట్టిన వెంటనే కాలు కొంచెం ఎలా మా చిన్నపిల్లలు ఎలాగ పెట్టుకుంటారు కదా, మామూలుగా ఎలా పెడితే మామూలుగా ఉండేది, పిల్లల సేపుకి ఎలాగ వచ్చింది. మాకు మా అన్నయ్య వాళ్ళ బావమర్ది గారు డాక్టర్, ఆయన చూసి కాలు కొంచెం తేడా ఉంది, దీనికి ఆపరేషన్ చేస్తారు, లేకపోతే పెరిగే కొద్ది కాలు ఒక కాలు చిన్నగా ఒక కాలు పెద్దగా అవుతుందని చెప్పారు. చెప్పినప్పుడు వెంటనే మేము ఆపరేషన్ 2వ నెలలోనే బాబుకి ఆపరేషన్ చేస్తే 2 కాళ్ళకు కొట్లే వేసేసి ఉంచారు. ఉంచేసాక బూట్ వేయాలని చెప్పారు. బూట్ వేసేటప్పుడు ఒక పాప అందే టీచర్ గారండి మా బాబుకి బూట్ వేయమన్నారండి. అప్పుడు బూట్ వేస్తే బాబేమో ఏడ్చేవాడండి, నేను బూట్ తీసేసాను అందుకనే కాలు సరిగ్గా అవ్వలేదండి, ఒక కాలు పుట్టి ఒక కాలు పొడుగు అయిందండి అని. సరే మా పాపకి అలా బూట్ వేసేటప్పుడు వాళ్ళ అత్తగారు ఇంటికి పంపుతుంటే మా పాప ఏమో ఏడుస్తుంది, అమ్మ బూటు నిరంతరం బూట్ వేసేవాం సార్. ఇక పడుకునేటప్పుడు కూడా బూటే, స్నానం చేయించేటప్పుడే బూట్లు తీయాలి. ఆ బూట్లు ఎలా ఉంటాయి, 2 కాళ్ళకి బూట్లు, ఆ 2 కాళ్ళని మధ్యలో ఈ కడ్డీ కలిపి ఉంచుంది అనమాట. వాడు కాళ్ళు లేపాలంటే 2 ఎలా లేపి ఎలా కొట్టాలి, అంతే తప్ప ఒక కాలు ఒకటే లేపడానికి లేదు. అటువంటి పరిస్థితుల్లో అమ్మ ఎలాగమ్మా బాబు బూట్ వేస్తే ఏడుస్తాడేమో అంటే నేను ఒకే మాట చెప్పమ్మా, బలము కలిగినటువంటి దేవుని హస్తం కింద మనం ఉన్నాం, నువ్వెందుకు దిగులు పడతా, ఏం అక్కర్లేదు. మన కోసమంట బలాఢ్యులైనటువంటి దేవదూతల్ని దేవుడు ఏర్పాటు చేశాడంట. నీ బాబు ఏడవకోకుండా జోలపాట్లు పడతారు కానీ నువ్వేం దిగులు పడక్కర్లేదు, అస్సలేం భయపడక్కర్లేదు. దేవుడికి అప్పచెప్పి నువ్వు ధైర్యం ఉండు, నాయన నా బాబు ఏడవకుండా పిలిచి పెట్టుకొని ఉండాలా అంతే, నువ్వేం చేస్తావు అని చెప్పి దేవుడికి అప్పచెప్పేయమ్మా, నువ్వేం ఏడవద్దు అని చెప్తే బూట్ వేసాక కొంచెం ఏడ్చాడంట.
ఇంటికి వెళ్ళాక స్నానం చేసేటప్పుడు ఆ బూటు తీశారంట, స్నానం చేయించారంట, మళ్ళీ బూటు వేశారు. ఏడు లేదు ఏమి చక్కగా బూటు వేయించుకున్నాడు. మామూలుగా ఎప్పుడైతే వాడు పరిగెడతంటే మనం పట్టుకోలేము. దేవుడు మహాకృప చేత 2 కాళ్ళు మామూలుగానే ఉన్నాయి. అయితే మాట ఒకటే కొంచెం మనం చెప్తే చెప్తున్నాడు కదా అమ్మమ్మ కదా అలా మాట్లాడుతున్నాడు. అయితే ఒకటే ప్రార్థన, నేను ఒకటే, అయ్యా ఎంతో మంది బెడ్ మీద పుడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఎవరి వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది చూపు లేని వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది సొంగదార్చుకుంటూ ఉన్నారు. వాళ్ళకంటే ఈ బిడ్డని ఎంత ఉన్నతంగా చేశారు, దానికే మీకు వందనాలు. మీరు ఎప్పుడు ఎత్తారో నాకు ఎందుకు, మామూలు మాట్లాడాలా, బాగు మాట్లాడాలా. ఆడు ఎన్నికైన బిడ్డగా అనేక మందికి స్ఫూర్తిదాయకుడిగా నువ్వు చేయాల్సిందే అని దేవుడు అప్పచెప్పేశా. ఒకనాడు ఆ బాబు చక్కగా మాట్లాడతాడు. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి సాక్ష్యం ఖచ్చితంగా చెప్పు. కాబట్టి మనం విశ్వాసపట్టే అదే దేవుడికి అప్పచెప్పి హాయిగా మనము దేవుడికి అప్పచెప్పి మళ్ళీ అమ్మో తెచ్చి మన నెత్తినే పెట్టుకుని అమ్మో అది అలాగా ఇది ఎలాగా దిగులు పడితే అది విశ్వాసం ఎలాగైంది. కాబట్టి ఈ హన్నా చేసినటువంటి ప్రార్థన ఎంత విశ్వాసంతో ఆయన చేసి ఆ బిడ్డను కనుగొనటమే కాకుండా ఇంకా 3 కొడుకుల్ని, ఇంకా 2 కూతుళ్ళని, మొత్తం 6 తల్లి అయినట్టు. చూసారా, దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. ఆయన అసాధ్యాన్ని సుసాధ్యం చేసేటటువంటి గొప్ప దేవుడు, బలవంతుడు. ఆయన శూర కార్యాలు చెప్పడానికి ఒక భక్తుడు అంటాడు, ఆకాశం అంతా పేపర్ అయినా సముద్రం అంతా ఇంకైనా ఆయన ప్రేమను వర్ణించడానికి కానీ ఆయన అద్భుత కార్యాలు రాయడానికి కానీ ఇవి చాలానే చాలు. ఆయనంట మరి ఇంకా గ్రంథాల్లో చూస్తే 10,000 అద్భుత కార్యాలు చేశారట. మనకైతే చాలా తక్కువే. గుడ్డిపాటికి చూపునివ్వటం, పక్షవాయు గలవానికి కాళ్ళు ఇవ్వటం, రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరచడం, చేపలు అభివృద్ధి చేసి అందరకు వడ్డించగా మరి ఎలా వంటాం, సముద్రాన్ని సద్దుమణపటం, ఇవే కొన్ని చూస్తాం. కానీ యేసయ్య చేసినటువంటి కార్యాలు మరి మన భాషలోకి రానటువంటివి. పూర్వకాలంలో మరి చారిత్రక ప్రకారం చూస్తే 10,000 పైనే ఉన్నాయంట ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు. కాబట్టి అద్భుతాలు చేసేటటువంటి దేవుడు, మనల్ని అద్భుతంగా మన జీవితాన్ని మనసగలిగినటువంటి శిల్పి ఆయన. కాబట్టి ఆయనకి లోబడి మనం జీవించాలని కోరుతున్నా. ఆయనకి ఏది ఇష్టమయ్యా అంటే తను తాను తగ్గించుకొని వారిని గొప్ప చేసేటటువంటి గొప్ప దేవుడు. ఆయన సన్నిధిలోకి వచ్చి, అయ్యా నన్ను చూడయ్యా, నా వైపు చూడు, ఏమీ లేని నిస్సహాయురాలని, ఏదైనా నువ్వే చేయగల సమర్థుడివి, నా బిడ్డల పరిస్థితి తెలుసు, నా అవసరతలు తెలుసు, నాకు ఏది కావాలో ఎప్పుడు ఇవ్వాలో అది మీ చిత్తమై ఉన్నదే కనుక మీ చిత్తానికి నేను లోబడి ఉండే మనసును మీరు నాకు దయచేయండి అని ఇట్లా ప్రార్థన చేయాలి. నాకు అది ఇది ఆయన తెలవదా, ఏది ఇవ్వాలో అన్నీ తెలుసు. నువ్వు చెప్పకపోయినా బోల్డ్ అన్ని తీర్చాడు దేవుడు. ఏంటంటే కైలాకకే ఎంతో మంది బలహీనమైన స్థితిలో ఈ సమయంలో ఉంటే నిన్ను ఆరోగ్యవంతురాలుగా ఇక్కడ వచ్చాను. నడుస్తానే పడిపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనం ఎన్నోసార్లు పడినా మనకేమీ కాకుండా కాపాడాడు. అంటే మన పాదాలకు రాయి తగలకుండా కాపాడేవాడు. మనం అగాధంలో దిగిపోయిన, ఆకాశంలో రెక్కలు కట్టుకెళ్ళిన ఆయన కృపట మనల్ని వీడిపోదట. అటువంటి కృపను కలిగి మన ఎడల ఉంచినటువంటి గొప్ప దేవునికి మనం ఎలా కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి ఎల్లప్పుడూ. నువ్వు ఇచ్చిన ఆరోగ్యం కొరకు వందనాలు, ఈ భోజనం కొరకు వందనాలు, ఈరోజు నేను ఆరోగ్యంతో ఉన్నందుకు వందనాలు, సుఖంగా ఉన్నందుకు వందనాలు, మా అప్పులన్నీ తీర్చినందుకు వందనాలు, నాకు పొలం ఇచ్చినందుకు వందనాలు. ఎంతో మందికి ఇల్లు లేదు కానీ నన్ను ఇలా ఉంచావు. ఎంతో మంది అడుక్కుంటున్నారు. 2,000 ఎకరాలు కలిగి 50,000 కోట్ల ఆస్తి కలిగినటువంటి ఆయన్నే కొడుకులు అంటారు ఆ కాలం కూడా ఈ కాలం కూడా పట్టుకొని బయటికి లాగేశారు. అటువంటి రోజుల్లో ఉంటే మనల్ని మన బిడ్డల ఇంట్లో ఉంచుతున్నారు. అందుకే వందనాలు. మనం తిన్నటువంటి ఆహారం చక్కగా అలిగేలాగా మన జీవన క్రియలు ఆయన ఆధీనంలో ఉంచుతున్నాడు. అందుకే వందనాలు. ఇటువంటిగా ఆలోచించుకుంటూ పోతే ప్రతిదీ కూడా దేవుడు చేసిన మేలుగా మనం గుర్తించగలం. అటువంటి భక్తిని మనం కలిగి ఉండాలని కోరుతున్నా. దేవుడికి అసహ్యమైనవి చాలా ఉన్నాయి.
కళ్ళలాడు 4 అబద్ధాలు ఆడే పెదవులు. కొంతమంది ఊరికనే అబద్ధాలు ఆడతాం. అది అబద్ధం అనుకోరు, సరదాలాగా వచ్చేస్తాం కదా నోటికి. కానీ చూస్తున్న దేవుడు, నీ హృదయాన్ని పరిశోధించే దేవుడు మనకున్నాడు, మన పక్కనే ఉన్నాడు. కాబట్టి మనం ప్రతి దానికి భయపడి బ్రతకాలి. ఇంకొకటి మీ జీవితంలో మీరు ఆచరించాలని నేను కోరుతున్నా. ఇది నా సాక్ష్యమే. మాకు ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఒక పాప టీచర్ గారండి నాకు బాగా తలపోటుగా ఉంది, మీరు నాకు ప్రార్థన చేయండి అని నా చెయ్యి తీసుకెళ్ళి ఆమె నెత్తి మీద పెట్టుకుంటే మా అన్నయ్య ఒక మాట చెప్పాడు, అమ్మ నెత్తి మీద ప్రార్థన పెట్టి చేయకూడదు, బైబిల్ పెట్టాలి కానీ నీ చేయి పెట్టకూడదు. ఒకవేళ చేయి పెడితే వాళ్ళలో ఏ దుష్ట శక్తులు ఉన్నా ఇది ఆ చేతి అంటే మనకి వస్తాయి, కాబట్టి బైబిలే పెట్టి చేయాలా అని చెప్పాడు. అది గుర్తొచ్చమ్ము ఇంకేంటి అమ్మాయి ఆ చేయి తీసుకొని దాని నెత్తి మీద పెట్టుకునేంటి అని ఒకలాంటి జంపు వచ్చినప్పటికీ దేవుడు ఏమన్నాడు నాకేంటి అని అలాగే ప్రార్థన వచ్చేసాను. ఇంటికి వచ్చేటప్పుడే కాళ్ళు కడుక్కున్నాను, బైబిల్ లోన్ పెట్టాను. ఈలోగా ఒక ఆయన వచ్చి, టీచర్ గారు మా అబ్బాయి పెళ్లి గురించి మాట్లాడాలి, ఒకసారి రండి అంటే వెళ్తుంటే ఇక నా వెనకాల శబ్దం, నా వెనకాలే వస్తుంది అమ్మగారు. శబ్దం వినపడుతుంది, ఎవరు అనిపిస్తే ఎవరు లేదు. సరే వెళ్ళి పడుకుంటే నిద్రపడట్లే. నేను మాస్టర్ ప్రార్థన చేయండి అంటే మా మాస్టర్ ప్రార్థన చేస్తే నిద్రపడద్దు, అప్పుడు నిద్రపడట్లేదు. బైబిల్ పెట్టుకుంటున్నా నా నెత్తి మీద, అయ్యా ఈ సైతాన్ని బంధించండి అంటే లేదు. ఇంట్లో సామాన్ చదవటం, నా పక్కన వెళ్ళినట్టు శబ్దాలు అవుతున్నాయి. అట్లా నిద్ర పట్టపోయేసరికి నాకు నేనే వెలుగు వచ్చేంత పక్క తిరిగిపోతున్నా. ఎంత విసికిప్పుడు అంటే నాకే చిరాకు వచ్చిపోతుంది, విసుగుదాలు వచ్చేస్తుంది. అట్లా కళ్ళు మూసుకొని నిద్ర పట్టకపోయి ఎలా నాకు వెలుగు వచ్చి నాకు నేనే వెలుగు పక్క తిరగటం అటువంటివి జరుగుతున్నాయి. అటువంటి స్థితిలో ఇక నాకు చాలా బాధేసింది. ప్రార్థన చేశాను, నాయనా యేసయ్యా నీ ఉరుముల మెరుపుల చేత, నీ పరిశుద్ధ అగ్ని చేత నాకు నిద్ర కలుగజేసే ఈ శాతాన్ని కాల్చివేయండి అన్న. మీరు నమ్మరండి, నిజంగా ఆకాశంలో సన్నటి మెరుపులాంటి 2 తీగలు వచ్చినాయి, నా కనుగుడ్డునే కాల్చినాయండి. సుక్కుమంది అమ్మ, సుక్కుమందండి అనుకుని మెరుపు వచ్చిందిగా అనుకున్నా. ఇంకా నన్ను దేవుడు ఆలోచింపనేయలేదు, నిద్ర హ్యాపీగా పోయాను. అసలు అంటే నన్ను వేస్ట్ చేయలేదు దేవుడు, వెంటనే నిద్రలోకి వెళ్ళిపోయాను. అది పట్టుకున్నా. ఏదైనా సరే భయం వచ్చిందా, నీ ఉరుముల మెరుపుల చేత, మీ పరిశుద్ధ అగ్ని చేత యేసు నామంలో బంధించేస్తున్నా అనగానే పటాపంచుడు ఏది కూడా నా దగ్గర రాదు. అయితే ఒక ఆయన అనారోగ్యంతో ఉన్న టీచర్ గారు ప్రార్థన చేయాలని చెప్తే అక్కడ ప్రార్థనకి వెళ్ళేసరికి ఇక నేను ప్రార్థన మొదలు పెట్టేసరికి మీరు నమ్ముతారో నమ్మరో కానీ నా ఒళ్ళు అంతా రక్తముళ్ళు నా చెంపలు కట్టు గుచ్చుకుంటా నా ఒళ్ళు ఎంతలాభైపోతుంది. వచ్చేసింది అన్నమాట అని చెప్పి ఇక వెంటనే దీన్ని ఏం చేయాలా, పాతాళంలో పెట్టాలి. నా పక్కన ఉంచుకుంటే నన్నే ఇబ్బంది పెట్టేదాన్ని ఏం చేయాలా, పాతాళంలో పడేయాలని చెప్పి నాయనా యేసయ్యా ఇదిగో పాతాళాన్ని తెరుస్తున్నా, నీ ఉరుముల మెరుపుల చేత, నీ పరిశుద్ధ అగ్ని చేత ఇదిగో ఇప్పుడే ఈ పాతాళాన్ని తెరుస్తాను, యేసు నామములో దీన్ని ఎందులో అనేసరికి మామూలు అయిపోయింది, బంధించేస్తున్నా. కాబట్టి మీకు ఒకటే మంత్రం, నిద్ర పట్టట్లేదా తెలుసుకోండి, అయ్యా నా అనారోగ్యాన్ని యేసు నామంలో బంధిస్తున్నా, దీన్ని పాతాళంలో బంధిస్తున్నా, నాకు నిద్ర పట్టేలాగే. ఏదైనా మీకు చికాకుగా ఉందా, నా చికాకునంతటిని యేసు నామంలో బంధిస్తున్నా, ఇదిగో ఈ పాతాళంలో వేసేస్తున్నానయ్యా అంటే ఆ చికాకు, ఆ వేదన, ఆ దిగులు అటువంటివన్నీ కూడా మనల్ని వదిలి వస్తాయి. కాబట్టి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, అన్న తన హృదయాన్ని ఎలాగైతే కుమ్మరించిందో మనము కూడా మన హృదయాన్ని కుమ్మరించడం నేర్చుకోవాలి. విశ్వాసం ఎలా వస్తుంది, అభ్యాసం చేస్తేనే వస్తుంది. ఇప్పుడు అక్షరాలు ఎలా వస్తాయి, పిల్లలకి అభ్యాసం చేయాలి, దాన్ని తరచు చదువుతూ ఉండాలి. అలాగే మనం విశ్వాసం అనే దాన్ని కూడా ప్రాక్టీస్ చేస్తే మనలో ఉన్నటువంటి భయం, మనలో ఉన్నటువంటి దిగులు అవన్నీ పోయి ఏకయంగా ముఖాముఖిగా దేవుడితో మనం మాట్లాడటం నేర్చుకుంటాం. అప్పుడు దేవుడు మనకు ధైర్యాన్ని, నిబ్బరాన్ని, సంతోషాన్ని అన్నింటినీ కలుగు చేస్తాం. మనం దేవుని యందు ఆనందించడం అంటే అది. కాబట్టి మీరందరూ కూడా దేవుని యందు అలా ఆనందించాలని, మీ బాధలు, బరువులు, వేదనలు హన్నా అప్పచెప్పినట్లుగా ఆయన చేతిలో పెట్టాలా. పెట్టినప్పుడు మన దుఃఖం తీరిపోతాయి,
సంతృప్తి సహితమైనటువంటి జీవితాన్ని మనకు దేవుడు ఇస్తాడు. చాలామంది లేని వాటి కోసం పరిగెడుతూ గొప్పగా మేము ఉన్నామని చెప్పి యాక్షన్ చేసేవాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. లేకపోయినా సరే మేము గొప్పగా ఉన్నాం. కొంతమంది ఎంత ఉన్నా మేము ఎక్కడికి పేదవాళ్ళమని దరిద్రపు ఆలోచనతో ఎప్పుడు దిగులుతోనే ఉంటా ఉంటారు. దేవుడిచ్చిన దాన్ని దేవుడికి మహిమ కలిగే విధంగా మనం చెప్పుకోవాలి. లేని వాటి గురించి అతిగా ఆశపడ్డాడు బాగుపడాలని ఉంది కదా. ఒక ఆయన చెప్తాడు, ఏది ఊరికి రాదని. ఆయన పేరమ్మ కళ్యాణ్ జ్యువెలరీస్ ఆయన బోర్డెంట్ ఆయన చెప్పుకుంటాడు, ఏది ఊరికినే రాదని. నిజమే, ఏది ఊరికినే రాదు. మనం కష్టపడితేనే డబ్బు. అలాగే ఇందులో ఈ వాక్యాన్ని చదివితేనే ఆనందం. ఇది ఊరికినే రాదు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదాలు అంట కుప్పలు తెప్పలు వచ్చి పడతాయంట. చెరువులో కానీ కప్పలు వచ్చినట్టు మన జీవితంలో వీరికి దీవులు అలా వచ్చేస్తాయి. మన నుంచి దుష్ట శక్తులన్నీ కూడా ఒక మంచు ఎండొచ్చే కొద్దీ ఆవిరి ఎట్ట అయిపోయింది. మంచు పడింది అనుకోండి, ఎండొచ్చే కొద్ది ఆ మంచు కనపడదా? కనపడదు. ఎండొచ్చే కొద్ది మంచు కనపడదు. అలాగే దేవుని వాక్యం మనలో ఉంటే మనలో ఉన్నటువంటి ఈ దిగులు వేదన అన్నీ కూడా తరగబడతాయి. కాబట్టి ఇదే మన జీవితానికి ఆధారము, ఇదే మన జీవితానికి ఆయుధం కూడా. దీన్ని పట్టుకొని వెళ్తే మనల్ని ఆవరించనై ఉన్న ప్రతి శోధన నుంచి కూడా మనం తప్పించబడతాం. ఈరోజు అన్న తన లేని దాన్ని దేవుని సన్నిధిలో పెట్టి పొందుకుంటాం. అలాగే మనము కూడా మన జీవితాల్లో లేనటువంటి కొత్తగా ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ దేవుని సన్నిధిలో పెట్టి వాటన్నిటిని పొందుకోవాలని కోరుకుంటున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించుకున్నాక ఆమేన్. ప్రార్థన.